హాయ్ గైస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ టాలీవుడ్ ఎంట్రీపై చాలా కాలంగా ఎన్నో రూమర్స్ అయితే సాగుతున్నాయి, వస్తూ ఉన్నాయి. అటు నందమూరి బాలకృష్ణ కొడుకైనటువంటి మోక్షాగ్న ఎంట్రీపై కూడా చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి. ఒకటి రెండు మూవీస్ కూడా సైన్ చేశాడు. మొదటి మూవీ వచ్చేసి ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో అయితే నటించబోతుందని చెప్పి ఒక డీటెయిలింగ్ అనేది ఒక టాక్ అయితే వినబడుతోంది. అది కన్ఫర్మేషన్ వస్తూ ఇప్పటికే ఎన్నో లీక్స్ కూడా అందాయి. ఇప్పుడు ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తనయుడు అఖిరానందన్ ఎంట్రీపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే సీనియర్లుగా అటు వీళ్ళందరూ కూడా ఎంత ఉన్నా కూడా వారసత్వాన్ని కొనసాగించాలనే తపన వీళ్ళలో ఖచ్చితంగా ఉంటది. ఆ వారసత్వం కోసం అటు ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు అఖిరానందన్ మొదటి సినిమా గురించి, ఫస్ట్ సినిమా గురించి కొన్ని లీక్స్ అయితే అందుతున్నాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అఖిరానందన్ గురించి అందుతున్న ఆ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ ఏందనేది తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక అఖిరానందన్ ఫస్ట్ మూవీ వచ్చేసి తమిళ్ డైరెక్టర్ అయినటువంటి విష్ణువర్ధన్ డైరెక్షన్ వహించబోతున్నట్టు సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. అంటే ఈ విష్ణువర్ధన్ అనే డైరెక్టర్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారితో పంజా అనే మూవీని అయితే తీశారన్నమాట. అలా తీసిన ఈ పంజా మూవీ ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అఖిరానందన్ మొదటి మూవీ బాధ్యతను, ఆ రెస్పాన్సిబిలిటీని పవన్ కళ్యాణ్ గారు ఈ విష్ణువర్ధన్ అనే డైరెక్టర్ చేతిలో పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ న్యూస్ వచ్చినప్పటి నుండి కూడా అటు సినీ వర్గాల్లో, అటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా ఏదో తెలియని అలజడి, ఆందోళన అయితే తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో ఆల్రెడీ అతి పెద్ద హిట్ బదులు అతి పెద్ద ప్లాఫ్ అందించిన డైరెక్టర్ చేతిలో ఈ అఖిరానందన్ మొదటి సినిమా రెస్పాన్సిబిలిటీని పెడుతున్నారేంటి? ఇంకా ఫామ్ లో ఉన్న డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకుని ఒక మంచి స్టోరీతో, ఒక మంచి డైరెక్టర్ తో అఖిరానందన్ ని లాంచ్ చేపిస్తే బాగుంది అని చెప్పింది అటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు. ఇక మరోపక్క అఖిరానందన్ ఈ మూవీ ఏదైతే విష్ణువర్ధన్ డైరెక్షన్ లో వస్తున్న మూవీకి ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత అశ్విని దత్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తారని చెప్పింది ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే అశ్విని దత్ వచ్చేసి మహేష్ బాబు, రామ్ చరణ్ లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి. ఆయన ఇప్పుడు అఖిరానందన్ కూడా గ్రాండ్ గా ఎంట్రీ లాంచ్ చేసే బాధ్యతను అశ్విని దత్ భుజాలపైన వేసుకున్నా అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అఖిరానందన్ ఫస్ట్ మూవీ షూటింగ్ ఈ సంవత్సరమే అంటే స్టార్ట్ అవుతుంది. కొన్ని రోజుల్లో ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ గా రిలీజ్ చేస్తారని చెప్పిందే కూడా కామెంట్లు వినబడుతున్నాయి. ఇక మూవీ రిలీజ్ వచ్చేసి 2026లో విడుదల చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ అయితే అఖిరానందన్ విశాఖపట్నంలోని వైజాగ్ లో ఒక యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ శిక్షణ ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే యాక్టింగ్ లో ఇంకా మరింత మెరుగవ్వాలి, నైపుణ్యం పెంపొందించుకోవడానికి ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారితో కలిసి కొన్ని దేవాలయాల్ని, గుడిలను సందర్శించాడు అఖిరానందన్. అప్పుడు వచ్చిన లీక్స్, అఖిరానందన్ ఆ హైట్, ఇమేజ్ చూసి ఎప్పుడెప్పుడు అఖిరానందన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో లాంచ్ అవుతాడని చెప్పిందే ఫ్యాన్స్ వెహికల్తో ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే గత ఇంటర్వ్యూల్లో ఎన్నోసార్లు విష్ణువర్ధన్ అఖిరానందన్ గురించి మాట్లాడడం జరిగింది. పంజా సమయంలో అఖిరానందన్ చాలా చిన్నవాడని, ప్రస్తుతం యాక్టింగ్ లో ఓనమాలు నేర్చుకుంటున్నాడని చెప్పిందే తెలిపాడు. ఎప్పటికైనా సరే అఖిరానందన్ డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా నేనే చేస్తాను తన మొదటి మూవీకి అని చెప్పిందే కామెంట్స్ కూడా చేశాడు విష్ణువర్ధన్. ప్రస్తుతానికైతే అఖిరానందన్ మొదటి మూవీ డైరెక్ట్ చేయబోయేది ఈ విష్ణువర్ధన్ అనేది పేరు అయితే గట్టిగా వినబడుతోంది ఇండస్ట్రీ వర్గాల్లో. ఈ క్రమంలోనే అఖిరానందన్ డెబ్యూ ఫిలిం పై చాలా అంచనాలు అయితే, ఎక్స్పెక్టేషన్స్ అయితే నెలకొని ఉన్నాయి. ఏదేమైనా సరే అఫీషియల్ గా రిలీజ్ చేసేంత వరకు, అనౌన్స్ చేసేంత వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.